భారత రాజకీయ నేతలకు ఉన్న ప్రధాన లక్షణం వాళ్ళు మనకు శత్రువులని ప్రచారం చేసి వారి మీద దాడి చేస్తున్నామని ప్రచారం చేసుకుని మెజారిటీ ఓటు బ్యాంకుని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ట్రంప్ ఇంకా ముందుకెళ్లిపోయారు. ప్రపంచ దేశాలు అమెరికాను దోచుకుంటున్నాయని, వాటిపై పన్నులు వేస్తున్నారని చెప్పి అమెరికన్లను దోచుకుంటున్నారు. ఇప్పుడు $1 బిలియన్ అదనంగా ఆదాయం వస్తుందని ఆయన సంబరపడిపోతున్నారు. ట్రంప్ వీటన్నిటినీ ఇతర దేశాల నుంచి వసూలు చేస్తున్నట్లుగా నమ్మిస్తున్నారు. నిజానికి ట్రంప్ విధించే ప్రతి సుంకం అమెరికా ప్రజలపైనే. ఆ సెగ తగులుతోంది వారికే. ట్రంప్ ఖజానాకు చేరుతోన్న ప్రతి రూపాయి అమెరికన్ల నుంచి వసూలు చేస్తున్నదే. ప్రపంచంలో ఏ దేశాన్ని కూడా వదలకుండా ట్రంప్ సుంకాలు విధిస్తున్నారు. భారత్పై కాస్త ఎక్కువ విధించారు. ఎక్కువ తక్కువ అన్నది సమస్య కాదు. ప్రతి దేశంపై సుంకాలు విధించారు. అమెరికాలో తయారీ పరిశ్రమ లేదు. అక్కడ తయారీ అంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే దాదాపుగా వారి వినియోగ వస్తువుల్లో సగానికి పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ఇప్పుడు వాటన్నిటిపై పన్నులు విధిస్తే కట్టాల్సింది వాటిని కొనుగోలు చేసే అమెరికన్లు.